మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. రామ్ చరణ్ మళ్ళీ తండ్రి కాబోతున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ అని తేలడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంది. ఆ వీడియోను ఉపాసన తన సోషల్ హ్యాండిల్స్ లో స్వయంగా షేర్ చేశారు. ఈ దివాళీకి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటూ పోస్ట్ పెట్టారు. క్లింకారాకు తమ్ముడు రాబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ఉపాసన కొణిదెల ఒక పోస్ట్ చేశారు. దిస్ దివాళీ వాజ్ ఆల్ అబౌట్ డబుల్ ద సెలబ్రేషన్స్ అంటూ కూడా. సో మెగా ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ మళ్ళీ తండ్రి కాబోతున్నారని ఫుల్ ఖుషి అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారు? మెగా ఫ్యాన్స్ అయితే చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. అంటే డబుల్ ధమాకా అన్నట్టుగా దీపావళికి ముందుగా క్లింకార అమ్మాయి తర్వాత ఇప్పుడు వారసుడు రాబోతున్నాడు, మెగా వారసుడు అని చెప్పేసి ఖచ్చితంగా మెగా హీరో మాకు మళ్ళీ రాబోతున్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న కూడా ఫ్యామిలీతో అందరూ కలిసి అక్కడ ఒక శ్రీమంతం అనేది ఒక ఈవెంట్ అయితే చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ శ్రీమంతం ఈవెంట్ చేసుకుని డబుల్ బొనంజా అని చెప్పేసి అయితే తను ఉపాసన కొణిదెల గారు ఇప్పుడే ఆమె ట్వీట్ అయితే ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. దాంతో ఇంకా ఫ్యాన్స్ అయితే చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ముందుగా క్లింకార ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ ఒకటి పెద్ద సినిమాతో కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమా మళ్ళీ రాబోతుందని చెప్పి, ప్లస్ డబుల్ బొనంజా ప్లస్ ఇవే కూడా ఒక వారసుడు కూడా రాబోతున్నాడు అని చెప్పేసి ఇది మార్చ్ లో కానీ ఏప్రిల్ లో కానీ రిలీజ్ అవబోతుంది. పెద్ద ఈ సినిమా వరకు ఖచ్చితంగా మళ్ళీ ఒక మెగా వారసుడు అయితే వస్తాడని చెప్పేసి అయితే కామెంట్ల రూపంలో ఇంటర్నెట్ లో అయితే ఒక హల్చల్ చేస్తుంది. ఈ బొనంజాతో మాత్రం మెగాస్టార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శ్రీపాల్. మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రామ్ చరణ్ మళ్ళీ తండ్రి కాబోతున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంది. అయితే ఆ వీడియోను ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో స్వయంగా షేర్ చేశారు. ఈ దివాళీకి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ ద లవ్, డబుల్ ద బ్లెస్సింగ్స్ అంటూ కూడా పోస్ట్ పెట్టారు. అయితే ఉపాసన పోస్ట్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. క్లింకారాకు తమ్ముడే రాబోతున్నాడా అంటూ కూడా కామెంట్స్ చేశారు.